రైట్. ఇక మొన్న అమిత్ షా వచ్చిండు నిజామాబాద్ పసుబోర్డుకు సంబంధించి ప్రారంభోత్సవం. అక్కడ తెలంగాణ ఒక ఏటీఎం లెక్క మారింది కాంగ్రెస్ పార్టీ అని ఒక కామెంట్ చేసిండు. గతంలోనేమో కాళేశ్వరం బీఆర్ఎస్ కేటీఎం అన్నటువంటి అమిత్ షా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కేటీఎం అంటున్నాడు. ఎట్లా చూస్తారు ఈ కామెంట్ మీద? అద్దెకి దగ్గర రియాక్షన్ ఇది. మరి ఇక వారికి భారతదేశము ఏటీఎమా? వారు పాలిస్తున్న ఇప్పుడు ఇండియా వాళ్ళకి ఏటీఎం లెక్క దొరికిందా? ఒకవేళ ఏటీఎంఏ అయితే అయ్యా నువ్వు మాకియమని చెప్పి అడగాల్సిన అవసరమే ఉండే మిమ్మల్ని. మాకాడనే డబ్బులు వచ్చి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఉంటే మరి అమిత్ షానో మోడీనో లేకపోతే కిషన్ రెడ్డినో దేవేరించాల్సిన అవసరం ఏమొస్తుండే? మేము చేసుకుందాం కదా. కేసీఆర్ ఇంతకుముందు నిన్ను సుక్క పైసా అడగా అన్నాడు. ఏడా గజ్వేల్లో మన మిషన్ భగీరథ నీ ప్రేమ ఉంటే చాలు నాయన సుక్క పైసా అడిగాను. మోదీకో బీజేపీకో తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద ఆర్థికంగా సహకరించాలని ఆలోచన లేదు. వాళ్ళకి ఇక్కడ పవర్ కావాలి, మళ్ళీ ఇక్కడ పవర్ మాత్రం కావాలి. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు కదా. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న దగ్గర ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. కంపేర్ చేయండి. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న దగ్గర ఎందుకు ఆంధ్రప్రదేశే వేసుకుందాం, వాళ్ళదేగా. మరి ఎందుకు సన్న బియ్యం ఇవ్వలేకపోతుండ్రు? ఇప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ అనేది ఒకరోజు ఉన్నది. ఇప్పుడు తెలంగాణ అయింది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కౌల పిల్లలే కదా. మరి ఈడ ఇచ్చినప్పుడు ఆడ ఎందుకు ఇవ్వలేకపోతున్నది? అదే వాళ్ళే కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మేజర్ షేర్ కదా బియ్యంలో. మరి సన్న బియ్యము ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేము ఎందుకు ఇస్తున్నాం? డబుల్ ఇంజన్ సర్కార్ ఎందుకు ఇస్తలే? 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి ఫ్రీ బస్ ఎంతవరకు వచ్చిందో ఇంక నేను కనుక్కోలే. ఇలా ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో ఎందుకు తెలంగాణ ఇచ్చినట్టుగా ఇవ్వలేకపోతున్నారు? మాకంటే ఇప్పుడేమి ఆర్థికంగా వెనుకబడి లేరు కదా. మొన్న 2 లక్షల కోట్ల రూపాయలు వైజాగ్ కేంద్రంగా కేటాయించిండ్రు. మళ్ళీ మొన్న ఈయన ఇక్కడికి వచ్చి సరే పవన్ కళ్యాణ్కి ఏదో స్వీట్ నోట్లో పెట్టినా కూడా ఏదో తీపి కబురు అయితే చెప్పిపోతే ఇది ఏంది మన సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కొరకు అని చెప్పింది కదా. మరి ఎందుకు వాళ్ళ దగ్గర జరగట్లేదు? ఇంత 7 లక్షలు ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పులతో ఉన్న సంవత్సరానికి 42 నుంచి 50,000 కోట్ల రూపాయల వడ్డీలు కొడుతున్నా కూడా మళ్ళీ మేమే ఇవన్నీ సంక్షేమ పథకాలన్నీ చేస్తున్నాం కదా. మరి ఎందుకు వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తలేరు? వాళ్ళు ఎందుకు అసలు నేను అంటున్నా, మనం రామచంద్రరావు గారు ఇచ్చినట్టుంది, కేంద్రం ఇచ్చిన నిధుల మీద బహిరంగ చర్చకు సిద్ధమే. ఎవరొద్దంటారు? మీరు స్పెసిఫిక్గా తెలంగాణకు ఇచ్చింది ఏందో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చెప్పండి. అది అఫీషియల్గా పెడదాం, రాజకీయంగా ఎందుకు? ఇప్పుడు గతంలో కిషన్ రెడ్డి గారు ఒక మీటింగ్ అంటే ఇప్పుడు కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు సవాల్ను అద్దెకి అది మా ముఖ్యమంత్రి గారు కూడా కిషన్ రెడ్డి గారికి అది వేసింది, చర్చకు సిద్ధమని. ఎక్కడికి రమ్మంటే అక్కడికని. నేను ఇదేమో ఏంది నువ్వా నేనా అని బస్తీ మీద సవాల్ ఎందుకు? అఫీషియల్ మీటింగ్ పెట్టుకుందాం. గతంలో మనోడు కిషన్ రెడ్డి గారు పెట్టినప్పుడు కాంగ్రెస్ నాయకులను పిలిస్తే అయిపోవు. అప్పుడు వైలను విలువ వాళ్ళు వన్ సైడెడే, వారు వన్ సైడ్ అన్నట్టు వాళ్ళు ఒక సైడ్ చెప్పుకుంటూ పోవడమే. రెండోది ఇప్పుడు నేనేమంటే ప్రభుత్వమే ఆర్గనైజ్ చేస్తుంది. మీరు రండి, మంత్రులు రండి, బీజేపీ నాయకులు రండి. మీరు తెలంగాణకు అదనంగా మీరు ఇచ్చింది ఏంది? ఆంధ్రప్రదేశ్తో పోలిస్తేనో ఇతర మీరు పాలించే రాష్ట్రాల కంటే పోలిస్తేనో తెలంగాణకి ఇవ్వాల్సినవి ఇవ్వట్లేరు కదా. ఇప్పుడు మెట్రో ఉంది, ఎక్స్పాన్షన్ ఉంది, మూసీ ఉంది, దానికి సంబంధించి ఇంకా మనం ఏంటి ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి ట్రిపుల్ ఆర్కి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వాలి. కొన్ని ప్రాజెక్టులకు ఇప్పుడు సపోజ్ ఏంది మన గోదావరి మీద కట్టిన ప్రాజెక్టులకు, కట్టాల్సిన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల నుంచి పర్మిషన్స్ రావాలి. చాలా రకాలు ఉన్నాయి. తెలంగాణ అనేసరికే నో, ఏదైనా సరే. అయినా సరే ఆ రోజు కేసీఆర్ ఆర్థికంగా అప్పులు తెచ్చుకొని ఈయనను అడిగితే ఆయన ఇయ్యాడు, ఎందుకు అడుగుడు అని చెప్పి అడగలేదు. ఇంకోటి ఆయన ఈ ప్రభుత్వాన్ని కాపాడాలి, నన్ను కొట్టకుంటుంటే చాలని ఆయన కాముకున్నాడు. మేము ఈరోజు ఇక ఆయన అడిగినా ఇవ్వట్లేడు కాబట్టి మనది మనం క్రియేట్ చేసుకుందామని అంటున్నాం. రాజకీయంగా డెఫినెట్గా చెప్పాలిగా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.